కొడుతుంది. ఇవాళ భగవంతుడు కీర్తిచ్చి ధనమిచ్చి వాక్కిచ్చి ముక్తిని పొందే మార్గం చూపించాక ఆయన ఎప్పుడు మర్చిపోకూడదు. అటు సూర్యుడు ఇటు పొడిచినా కొన్ని పనులు మనం జీవితంలో చేయకూడదట. మనమేమో పొద్దున్న లేవడానికేమో సమయం లేదంటామా, రాత్రేమో 1 గంట దాకా కూర్చొని వాట్సాప్లు చూసుకోవడానికి పిచ్చి పిచ్చి సీరియల్స్ చూడడానికి టైం ఉంటుందా, తినడానికి టైం ఉంటుందా, చైనీస్ రెస్టారెంట్లకు వెళ్ళి దరిద్రపు తిండి తినడానికి టైం ఉంటుందా, చెత్త పనులు చేయడానికి టైం ఉంటుందా, నీకు కావాలంటే నీ ఇంట్లో పెళ్ళిళ్ళకి పెటాకులకి టైం ఉంటుందా, కుటుంబంతో గడపడానికి టైం ఉంటుందా, భగవంతునికి సేవ చేయడానికి యాత్రలు చేయడానికి భగవత్ కథలు వినడానికి మాత్రం టైం ఉండదా? అందుకని భగవంతుడు నాకు టైం వచ్చిందని నువ్వు మొట్టిగా కొడతాడు, యముణ్ణి పంపుతాడు, యమకెంకర్లు వచ్చి పట్టుకుపోతాడు. అప్పుడు నీ కూతురు నీ కొడుకు నీ అల్లుడు లేకపోతే నీ కోడలు నీ మనవడు నీ మనవరాలు నీ బంధువులు ఎవ్వరూ నిన్ను రక్షించలేరు. పోయే కాలం వస్తే ఎవరు రక్షిస్తాడండి? మా ఇంట్లో వాళ్ళండి ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదండి అన్నారే, రేపొద్దు నువ్వు పోతున్నప్పుడు ఎవరి దగ్గరికి పోతున్నప్పుడు వీళ్ళు అడ్డుకుంటారా? ఒకసారి ఆలోచించండి. వీళ్ళు ఎవరైనా యాత్రకు వెడదాం అనుకున్నామండి, ఉజ్జయిని వెడదాం అనుకున్నాం, మా ఇంట్లో వాళ్ళు వెళ్ళనివ్వలేదు, మా అమ్మాయి వద్దంది, మా అబ్బాయి వద్దన్నాడు అన్నారు. ఇప్పుడు ఉజ్జయిని కాబట్టి ఆపారు. రేపు నీకు పోయే కాలం వచ్చి ఎముడు వచ్చి పట్టుకుపోతాడు. అప్పుడు వీళ్ళు ఎవరైనా నిన్ను ఆపగలరా? ఒక్కడు నిన్ను రక్షించగలడా? నీ కూడా ఒక్కడు రాడు. నీ శరీరం రాదు, నీ పెళ్ళం రాదు, నీ బిడ్డలు రాదు, నీ కర్మ ఒకటి వస్తుంది. కర్మానుగోగచ్చతి జీవయ్యాక, అప్పుడు కర్మ ఒకటే నీ వెంట వస్తుంది. అందుకని ఆ కర్మ రాకుండా సత్కర్మ చెయ్యాలి. వాడేవాడని అడ్డుకోవడానికి నేను నీ అమ్మాయికే నువ్వు హాయిగా అక్కడ కూర్చుంటుంది, ఎక్కడో చోట నేను సంపాదించుకుంటోంది, వాళ్ళ పిల్లలు చూసుకుంటోంది. నీ కొడుకు వాడు బాగానే ఉంటాడు, నీ బతికేమైపోతుంది. రేపు పొద్దున్న శరీరం విడిచిపెట్టేస్తున్నావు, కళ్ళు మూసి తెరిచేలో వాయువు వెళ్ళిపోతుంది. వీళ్ళెవరూ మనల్ని రక్షించలేదు. దూరం మే మరణం, నాకు ఎప్పట్లో మరణం లేదు, చాలా కాలం తర్వాత చస్తాను అని అనుకోవద్దన్నాడు కాశీఖండంలో. కాశీఖండంలో స్వయముగా వేదవ్యాసుడు శివశర్మోపాఖ్యానంలో అద్భుతమైన మాట చెప్పించాడు శివగణముల చేత. అది కూడా ఈ మానవులు చాలా పిచ్చాళ్ళు, మేము ఇప్పట్లో చావం, ఈ ఏడాదికి ఉజ్జయిని లేకపోయినా నెక్స్ట్ ఇయర్ వస్తామని అంటాడు. అసలు నెక్స్ట్ ఇయర్కి నువ్వు ఉంటావో లేదో నాకేం తెలుసు, నేను ఉంటానో లేదో తెలియదు. నెక్స్ట్ ఇయర్ ఉజ్జయిని ఉంటుందా? ఉండదు. నెక్స్ట్ ఇయర్ అనేది మనం పక్కన పెట్టండి అంతే. నెక్స్ట్ అనేది ఒట్టి అబద్ధం. అది ఈ క్షణమే మంది. క్షణం తర్వాత ఎవరుంటామో ఎవరుంటామో ఏం తెలుసండి? నిజంగా చెబుతున్నాను, మా బాలకృష్ణ గారికి బాగా తెలుసు. నైమిష